ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ 2025 జనవరి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరియు ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉంటాము అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశిరీత్యా చూసుకుందాం. అయితే దీనికంటే ముందు అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ జనవరి మాసంలో. గురువు వక్రించే ఉన్నాడు, ఇంకా అదేవిధంగా కుజుడు కూడా వక్రించి ఉన్నాడు ఈ జనవరి మాసంలో. అదేవిధంగా కేతు కన్యారాశిలోని, బుధుడు వృశ్చికంలో ఉంటూ 4వ తేదీ ధనస్సులోకి, 25వ తేదీ మకరంలోకి ఎంటర్ అవుతున్నాడు. చంద్రుడైతే మొత్తం ఒక నెలలో ఒక రౌండ్, అంటే ఈ యొక్క మకరం నుంచి మళ్ళీ మకరం వరకు చేరుకుంటాడు. రవి 14వ తేదీ ధనస్సులోకి, ధనస్సు నుంచి మకరంలోకి, శుక్రుడు శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ శుక్రుడు మేనంలోకి రాహువుని చేరుకుంటాడు. రాహు మేనంలో ఉన్నాడు. 28వ తేదీ చేరుకుంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ నెల రోజులు మొత్తం శుక్రుడు ఇక్కడే ఉంటాడు. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీరు ఈ మాసంలో, ఈ జనవరి మాసంలో లాంగ్ జర్నీ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనాధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు కాస్త ఈ ప్రాపర్టీ రిలేటెడ్ వాటి మూలంగా, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వాటి మూలంగా, గతంలో ఆగిపోయినటువంటివి కొంత ముందుకు కదలడము, విదేశీ వాటి మూలంగా ధనయోగం రావడము, క్రియేటివ్ రిలేటెడ్ వాటి మూలంగా ధనయోగం రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే అర్ధాష్టమి శని ప్రభావం వల్ల కొంచెం, అంటే ఈ చదువు విషయంలో లేదా కన్స్ట్రక్షన్స్ ఏదైనా మీరు చేయనటువంటి దానికి కొంత నిందపడ్డం ఇట్లాంటివి జరుగుతుంటాయి. డోంట్ వరీ, అదొక రకంగా పాఠాన్ని నేర్పిస్తున్నాను అనుకోండి. అయితే శుక్రుడు వచ్చి చేరినందుకు కొంత సపోర్ట్ అనేటువంటిది కూడా లభిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పంచమ రాహు ఉన్నందుకు ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి ఎవరైతే ఉంటారో స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 6వ అధిపతి భాగ్యస్థానంలో వక్రించున్నాడు మెయిన్గా. అక్కడ ఎప్పుడైతే ఈ 6వ స్థానాధిపతి అక్కడ అలా ఆ రకంగా ఉన్నాడో, ఎవరికైనా మీరు అప్పులు ఇచ్చేటువంటి విషయంలో, అప్పు తీసుకునేటువంటి విషయంలో, ముఖ్యంగా లోన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఫలించేటువంటి గ్రహస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా మీరు కనుక ప్లాన్ చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. మరియు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇప్పుడు యోగిస్తుంది. గవర్నమెంట్ కారకుడైనటువంటి రవి భగవానుడు మీ యొక్క ధనస్థానంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా లాభంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఇది సాఫ్ట్వేర్ రంగాల్లోని ఏఐ రిలేటెడ్గా ఇవాళ రేపు చూడండి, ఏఐ చాలా డెవలప్ అవుతుంది. ఏఐ పరంగా వచ్చేటువంటి డెవలప్మెంట్స్ చక్కగా మీరు, అంటే వీరు ఈ యొక్క వ్యాపారాల్లో చక్కగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో గతంలో ఉన్నటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ కావచ్చు, గొడవలు కావచ్చు, కొంతవరకు మీకు క్లియర్ అవ్వడం అనేటువంటి చూపిస్తుంది. అయితే మీకు ఫైనాన్షియల్గా ఇంకా బాగుండాలి అంటే మాత్రం ఎక్కువగా మీరు దుర్గా ఆరాధన ద్వారా సంతానం కోసం పడుతున్న స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మరియు ఫ్రెండ్స్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయి, కొంతమంది అంటే నిజమైన ఫ్రెండ్స్తో ఎప్పుడు రాదు, ఫ్రెండ్స్ అని ముసుగులో మనల్ని ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది, అటువంటి వాటి వల్ల ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. మరియు అదేవిధంగా రవి 2వ స్థానంలో ఉన్నందుకు, పర్టికులర్గా ఇక్కడ సూర్యుడు గనక 2వ స్థానంలో ఉన్నంతసేపు, అంటే ఈ సూర్య భగవానుడు గవర్నమెంట్కి, మీ వృత్తికి కారకుడు అవుతున్నాడు. మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడము, ఉద్యోగ సంబంధంగా రావాల్సిన ధనం రావడము, అటువంటివి ఏమైనా సరే. గతంలో కొంతమంది చూడండి, పలానా దగ్గర జాబ్ చేశాను, వాళ్ళకి ఇబ్బంది ఉంది, నాకు ఇంకా శాలరీ రాలేదు, ఈ మధ్య ఇస్తా అన్నారు అంటుంటారు. అయితే నేను చెప్పేది ఒకటే, 14 జనవరి లోపలే తీసుకోండి. 14 జనవరి దాటితే మళ్ళీ లేట్ అవుతూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ముఖ్యంగా దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. దత్తాత్రేయుడిని జయ గురుదత్త, శ్రీ గురుదత్త అని నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. జ్యోతిష్శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏమిటి
మిత్స్ అంటారు వాటిని, అంటే అనవసరంగా మూఢనమ్మకాలు అనుకోండి. ఇవి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమిటవి అంటే ఇవి తెలియాలి. ముఖ్యంగా ఇవి తెలియకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు చాలామంది అనుకునేది ఏమిటంటే ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని సమయంలో ఏదీ కలిసి రాదు అనుకుంటారు. అది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. నేను 100% నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను. అష్టమి శని, అర్ధాష్టమి శని, ఏలినాడు శని కేవలం మీకు కొద్దిగా ఆలస్యము, అనుభవము, ఒక విషయాన్ని నేర్పేలాగా కర్మకారకుడు మీకు ఆ స్థానాల్లో ఉండి ఇస్తాడు. అంటే మీ యొక్క కర్మ ఏంటంటే ఆ సమయంలో కొంచెం స్ట్రెస్ అవ్వడం వల్ల జీవితంలో ఏది నిజమో అని తెలుసుకుంటారు, కానీ ఏది కలిసి రాకపోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. కలిసి రావాలంటే ఏం చేయాలో నేర్చుకుంటారు మీరు, కలిసి రాకపోవడం కాదు. ఎందుకంటే నేను దీని మీద 140 మంది ప్రెసిడెంట్ల జాతకాలు చూశాను. వాళ్ళకి పర్టికులర్గా ప్రెసిడెంట్లను కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది జాతకాల్లో, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ జాతకాల్లో, ముఖ్యంగా రాజకీయ నాయకుల జాతకాల్లో నేను చూసింది ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని సమయాల్లోనే వాళ్ళు పీఎంలు, సీఎంలు కూడా అయ్యారు. మీకు ఎందుకు మన నరేంద్ర మోడీ గారు ఏలినాటి శనిలోనే ఆయన పీఎంగా ఉన్నది వృశ్చిక రాశి. జగన్ అతను అష్టమి శనిలోనే ఆయన సీఎంగా నిలబడ్డారు. మన ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు. నేను చెప్పేది ఒకటే, అంటే రాజ్యాన్నే ఇస్తున్నటువంటి శని మీకెందుకు ఏమీ కలిసి రాకుండా చేస్తాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నేను ఈ విషయాన్ని ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే అనవసరంగా ఇది ఏమీ కలిసి రాదేమో అని ఏమీ చేయకుండా ఉండిపోతున్నారు. అది కాదు. శని అంటే కర్మకారకుడు, విజయానికి కారకుడు. కష్టం ఇస్తాడు, ఇవ్వడం నేను అనట్లే. స్లో మూమెంట్, స్లో ఉంటుంది. కానీ అదే శని భగవానుని కనుక మీరు చక్కగా దీపారాధన చేసి రెగ్యులర్గా ఒక ఆంజనేయ స్వామి ఆలయమో, నరసింహస్వామి ఆలయమో, స్కందుడు ఆలయానికి వెళ్ళారనుకోండి 100% పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు. అది. ఇక రెండవది ఏంటంటే కాలసర్పదోషం గురించి చాలామంది భయపడుతున్నారు. కాలసర్పదోషం కాలానికి సంబంధించినటువంటిది. అంటే దేశ కాల సంబంధించిన పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పేటువంటి అంశం. జన్మజాతకానికి అప్లై చేయకూడదు కాలసర్పదోషానికి, కేవలం సర్పదోషాలను మాత్రం అప్లై చేయాలి. మరి కాలసర్పదోషానికి ఒక ప్రెడిక్షన్ ఉంటుంది కదా అంటే ఉంటుంది, దానికి ఒక ప్రెడిక్షన్ ఉంటుంది. అంతేగాని ఎందుకు కలిసి రాదని కాదు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఉంది కాలసర్పదోషం. ఎంతోమంది రాజకీయ నాయకుల్లో పెద్ద పెద్ద రేంజ్లో వెళ్ళిన వాళ్ళకి, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్కి నేను చూశాను కాలసర్పదోషం. మరి వాళ్ళు ఎందుకు అలా ఆ రేంజ్లోకి ఎదిగారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆస్ట్రాలజీ 100% ఉంది, కానీ దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎలాగ మనకి ఎందుకు అందించారనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఒకటి, ప్రతిసారి కూడా మనం ప్రతిదానికి కూడా ఏలినాటి శననో సర్పదోషం ఉందనో పెట్టుకుంటాం. అలా కాదు. పర్టికులర్ భావం అంటే మీకు వివాహం అవ్వటం లేదు, ఓకే, 7th లార్డ్ ఎవరయ్యారు చూసుకొని ఆ 7th లార్డ్ బలహీనంగా ఉన్నాడా, అందుకే అవ్వట్లేదు. దాన్ని చిన్న చిన్న మంత్రాలతో, లలిత సహస్రనామం ఉంది, అందులో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకొని ఫ్రీ అయిపోతుంది దానికి. అంతేగాని అమ్మో దీనికి ఏదో లక్షలు కట్టించి పూజ చేసుకోవాలి అప్పుడే నాకు ఆ దోషం పోతుంది అనేటువంటిది కాదు. కలియుగం కొన్న గొప్పతనం ఏంటంటే నామస్మరణ చేత పోతుంది, క్లియర్ అయిపోతుంది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చక్కగా పూజ చేయించుకుంటాను, ఇంటికి పురోహితుని పిలిపించి ఒక హోమం చేయించుకుంటానంటే చేయించుకోండి, ఏమీ తప్పు కాదు. అది ధనం ఉంటే చక్కగా ఇంటికి పురోహితుని పిలిపించుకొని చక్కగా పూజ చేసి అతనికి దక్షిణ ఇచ్చి 10 మందికి భోజనాలు పెట్టండి. దానివల్ల ఒక సిస్టమ్ అంటే మనీ సర్క్యులేట్ అవుతుంది, దానివల్ల దేవతలు కూడా ఆనందిస్తారు. నేను కాదనట్లే, కానీ డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పూజ చేస్తేనే వర్కౌట్ అవుతుందని మాత్రం ఏమీ లేదు. ఎందుకంటే భగవంతుడికి అన్నీ తెలుసు. అయ్యా ఈ వ్యక్తి దగ్గర డబ్బులే ఉన్న దాంట్లో సంతృప్తిగా నాకు చేసుకుంటున్నాడు అని భగవంతుడికి తెలుసు. భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏంటంటే మీరు గనక అంటే పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు సమర్పిస్తే నేను దాన్ని ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు. ఉదకం అంటే చిన్న నీటి చుక్కండి. కాబట్టి ఎక్కడా కూడా ఇది చేస్తేనే అవుతుంది, లేకపోతే నాకు ఇది అవ్వదు అనేటువంటిది లేదు. నామస్మరణ చేయండి, కేవలం నామస్మరణ కూడా మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. డబ్బులు ఉన్నాయి చక్కగా చేసుకోండి, ఏం కాదనట్లే. గో సేవ చేస్తారా, గోదానమే ఇస్తారా, పెద్ద పెద్ద హోమాలే చేస్తారా, యజ్ఞాలే చేస్తారా, మీ ఇష్టం. బట్ లేనప్పుడు మాత్రం అప్పు చేస్తేనే అవుతుంది అనేటువంటి మూఢనమ్మకం నుంచి బయటికి రండి ఫస్ట్ మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే జ్యోతిష్యము, వాస్తు. చాలామందికి ఏంటంటే వాస్తులో కూడా వాస్తు అనగానే మొత్తం మీద పగలగొట్టేస్తేనే అది సెట్ అవుతుంది అనుకుంటారు. అలా ఏమీ లేదు. చక్కగా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి, మీకు సరైనటువంటి గృహం అవునా కాదా, అన్ని గృహాలు మంచివే, కానీ మనకి సెట్ అయ్యే గృహమే మనకు బాగుంటుంది. అది ఏ డైరెక్షన్ ఈజ్ మీకు మంచిది అనేటువంటివి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి వాస్తులో.
అది తెలుసుకొని వెళ్ళండి. అంతేగాని ఏదో వాస్తు బాలేదని ఇల్లు కూలగొట్టేసేయడం, మొత్తం గందరగోళం చేసేసుకొని లక్షల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టేసి మళ్ళీ అది అప్పుల పాలవడం కాదు. వాస్తులో వెరీ క్లియర్లీ మనకి కొన్నిసార్లు మాత్రమే, అంటే ఈశాన్యంలో బాత్రూమ్ మాత్రమే ఖచ్చితంగా తీయమన్నాడు. మిగతా ప్లేసెస్లో ఉన్నప్పుడు చిన్న రెమెడీస్తో దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. కలర్స్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఒక వస్తువు ఒక దగ్గర ఉండడం ద్వారా సెట్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఒక పని ఒక దగ్గర చేయడం ద్వారా సెట్ చేసుకోవచ్చు. సో ఇది అర్థం చేసుకోండి. అనవసరంగా ఏదో అయిపోతుందని భయం కోసం కాదు. ఆస్ట్రాలజీ కానీ వాస్తు కానీ ఉన్నది ఏంటంటే అది మనకు వెలుగుని చూపించాలి, ఒక దారిని చూపించడానికి ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.